దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మహా జ్ఞాని, దేవుడు మహానుభావుడు, దేవుడు దయగలవాడు, దేవుడు దాక్షిణ్య పూర్ణుడు, ఇంకా చెప్పాలంటే కరుణ కటాక్షము కలిగిన వాడు, కనికరించగలిగిన దేవుడేనా. మనం నమ్ముకుని ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంత దయాగుణం కలిగినవాడు. అయితే మనము ఆది కాండములో ఒక్క విషయాన్ని మనం ప్రస్తావన తెచ్చుకున్నాం. ఒక్క విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. ఆది కాండంలో ఒక మాటను చదువుకుందాం. ఆది కాండము 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ సంపాదన ఎవరి ద్వారా కలిగిందంట? యెహోవా దయ వల్ల. యెహోవా దయ వల్ల ఎవరు కలిగాడు? కయీను కలిగాడు. నేను చెప్పాలి, జాగ్రత్తగా. యెహోవా దయ వలన ఎవరు కలిగారు? కయీను కలిగాడు. మరి యెహోవా దయ వలన కలిగిన కయీను, యెహోవా దయ వలన కలిగిన కయీను మీద యెహోవా దయ ఉన్నదా లేదా అని మనం ఒకసారి పరిశీలించాలి. దేవుడు నమ్ముకున్నాం మంచిది, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం వచ్చే మంచిది, ఉపవాసం ఉన్నాం మంచిది, సహవాసం ఉన్నాం మంచిది, బల్లలో చేవేస్తాం మంచిది, అన్ని పనులు మనం ముందున్నాం మంచిది. అంటే యెహోవా దయ ఉండబట్టి కార్యక్రమాలన్నీ జరిగిపోతా ఉన్నాయి. అయితే కయీను యొక్క జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే మనకి చాలా నిజాలు తెలుస్తూ ఉంటాయి, చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఈరోజు మన వ్యక్తిత్వంలో కూడా కయీను ఉన్నాడు. మన వ్యక్తిత్వంలో కూడా కయీను లేకపోలేదు. మరి యెహోవా దయ ఉన్నది అని చెప్పి మనము, కయీను కూడా యెహోవా దయ వల్లే పుట్టాడు కదా, యెహోవా దయ వల్లే కదా కయీను భూమి మీదకి వచ్చేసింది. కాదనడానికి మనము ఎవరు? వాళ్ళ అమ్మగారు స్టేట్మెంట్ ఇచ్చారు, కయీను యెహోవా దయ వల్ల పుట్టినవాడు. యెహోవా దయ వల్ల పుట్టినవాడైతే మన దయ అయిపోయింది కయీనుకి. దయ కయీన్ని విడిచిపెట్టిందా? కయీనే దయని విడిచిపెట్టాడా అనే విషయాలు, ఈ యొక్క రెండు ప్రశ్నలు మన హృదయములు, మన మనసులో మెదిలాడినప్పుడు నీ భక్తి ఎలా ఉందో నీకు అర్థమైపోద్ది, నీ జీవితం ఎలా ఉందో నీకు అర్థమైంది. దేవుని దయ నీకు దూరమైందా, లేక దేవుని దయకి నువ్వు దూరం అయిపోయి కష్టాలు కొని తెచ్చుకున్నావో అని మీకు అర్థమైంది. దేవునికి బిడ్డలారా, మీ శ్రద్ధాభక్తి కలిగి దేవుని యొక్క వాక్యం వినగలిగితే 4 మాటలు మీ హృదయాలకు పంపించాలని నేను ప్రయత్నిస్తాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీకు అందించడానికి, మీకు దగ్గరగా, మీకు అర్థమయ్యే రీతిగా మీ హృదయాలు 4 కాలాల పాటు వాక్యము గుర్తునే విధంగా దేవుడు మాట్లాడతారని నేను నమ్ముతూ ముందుకు వస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. తల్లి సాక్ష్యం ఏంటి బిడ్డ పట్ల? తల్లి ఏమని చెప్తుంది? యెహోవా దయ వల్ల మాత్రం నా బిడ్డ పుట్టాడు. మనమంటాం దేవుని వల్ల నాకు అబ్బాయి పుట్టాడు, దేవుని వల్ల మంచి భర్త దొరికాడు, దేవుని వల్ల మంచి పాప పుట్టింది, దేవుని దయ వల్ల మంచి భార్య దొరికింది, దేవుని దయ వల్ల మంచి తల్లి గర్భం పుట్టాను, దేవుని దయ వల్ల అది కలిసింది. ఎస్, దేవుని దయ ఏం చేస్తుంది? నీకు లేని దాన్ని చేసి పెడుతుంది. గట్టిగా చెప్పకూడదమ్మా? ఆమేన్, హల్లెలూయా. దేవుని దయకున్న లక్ష్యం ఏంటి? దయ. నీకు లేని దాన్ని సంపూర్ణ చేస్తేనే దేవుని దయ. నా మాట నీకు అర్థమైందా? దయ అంటే నీకు లేనిదాన్ని ప్రజెంటేషన్ చేయటం, లేక నీకు కావలసింది. మనము దీపాల షర్ట్ బాగుందిరా, నాకు ఇవ్వా, లేదండి నాకు ప్లీజ్ రా, ఏమండి ప్లీజ్ అంటే ప్రతిమాలపడడం. ఇప్పుడు అడిగేం కలిగింది? ఈ ఎంపడు బట్ట చేసి తీసుకో అంటాడు. ఎందుకంటాడు ఆ మాట? దయ కలిగింది. దయ కలిగి చేస్తాడు, నా కాడ లేనిది అతను నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుడి దయ ఏంటంటే, పిల్లలు మనం ఒక చరిత్రకి వెళ్ళకుండా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వెళ్ళకుండా ఆ పక్కన మాట రాయబడిన మాట అంటే, వాళ్ళు ఇద్దరుగా ఉన్నారు, ఆదాము అవ్వలు ఇద్దరుగా ఉన్నారు. ఏదేం తోటలో బయటకు వచ్చేసారు, ఎందుకు వచ్చారో, ఎలా వచ్చారో, వచ్చిన దేవుని ఏం మాట్లాడుతారు, భార్య భర్తలు ఏం మాట్లాడుతున్నారు, దేవునితో ఏం మాట్లాడారు, దేవుడు వారితో ఏం మాట్లాడాడు, ఇవన్నీ మనకి ఈరోజు అవసరం లేదు. కానీ కయీను యొక్క జీవితంలో మరొకసారి 2 నిమిషాలు ఆలోచిద్దాం. ఈ మాత్రము కయీని పేరు కంటే ముందు
మాట్లాడి మాట్లాడంటే దేవుని దయ వల్లే కయ్యూను పుట్టాడు. దేవుని దయ వల్లే కయ్యూను పుట్టాడు. ఈ దయ వల్ల పుట్టిన ఈ కుమారుడు ఏమయ్యాడు? దేవుని దయ వల్ల పుట్టిన కుమారుడు ఏమయ్యాడు? మరొకసారి సమూయేలు గ్రంథానికి వెళ్దాం. సమూయేలు గ్రంథానికి వెళ్దాం. అక్కడ ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. అక్కడ ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు కూడా తన భార్య గర్భం తెరవడానికి దేవుని దయ లేకపోలేదు. సమూయేలు గ్రంథంలో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి యొక్క భార్య గర్భం కూడా దేవుని దయవలే తెరవబడింది. తెరవబడిన తర్వాత 2 కుమారులు పుట్టినట్టుగా దేవునికి గ్రంథంలో రాయబడింది. ఆ దైవజనుడి పేరు ఏలి అంటారు. ఆయన పేరు ఏ పేరు? ఏలి అంటున్నాడు, దేవుని దయవల్ల నాకు 2 మంచి కుమారులను ఇచ్చారు. ఇచ్చిన 2 కుమారులు దేవుని దయవల్ల కలిగి ఉంటే మరి దేవుని దయ వారి పట్ల వారి జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని దయ ఉన్న జీవితం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? దేవుని దయ ఉన్న జీవితం ఎలా ఉంటుంది? 3 పువ్వులు 6 కాయలు, అంతే కదా? 6 కాయలు 12 పువ్వులు అలా ఉంటుంది. మరి ఆమె అమ్మమ్మ గారు చెప్పింది దేవుని దయ వల్ల నేను కయ్యూను కంటిని. 2 ఆయన చెప్తున్నాడు, ఏలి చెప్తున్నాడు దేవుని దయ వల్ల నాకు 2 స్వాస్థ్య కుమారులు దొరికారు. 2 బాగానే ఉన్నారు. దేవుడి దయ ఉంటే, దేవుడి దయ వారి పట్ల ఉంటే వారు ఎలా ఉంటారు? నీటి కాలంలో ఎత్తున నాటబడిన వృక్షం వలె ఉంటారు. అవునా? దేవుని దయ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వృక్షం వలె ఉంటారు. అది ఎండదు, ఆకు వాడదు, పీత రాడదు, తగిన కాలం ముందు ఫలములు ఇస్తుంటారు. దాని పని ఏంటి? ఫలములు ఇవ్వడమే. దాని పని ఏంటి? ఫలములు ఇవ్వడమే. దాని ఫలములు ఇవ్వడమే దాని పని. ఎందుకంటే ఎక్కడుంది? కాలువల మధ్యలో ఉంది కనుక. ఎక్కడున్నది? కాలువలో, అంటే దేవునిలో ఉంది కనుక అది ఫలిస్తున్నది. అంటే దేవుళ్ళు ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి ఫలిస్తూనే ఉంటాడని అర్థం. దేవుళ్ళు నిలిచి ఉంటే వాడు ఫలిస్తూ ఉంటాడు. నేను మరలా చెప్తున్నా, దేవునిలో నిలిచి ఉన్న వ్యక్తి ఫలిస్తూ ఉంటాడు తెలుగులో. సో ఇప్పుడు మనందరం దేవుళ్ళు నిలిచి ఉన్నామా లేవా? నిలిచి ఉన్నాం కనుక ఉపవాస ప్రార్థనకు వచ్చాం. నిలిచి ఉన్నాం కనుకే గ్రామాన్ని విడిచి, కుటుంబాన్ని విడిచి, సంపద విడిచేసి వచ్చాం. అవునా కాదు? చెప్పండి చెప్పండి ఒకసారి, చేతులు ఒకసారి. అవును. ఆమేన్, హల్లెలూయా. yes, ఏం చెప్పాను? దేవుడు నిలిచి ఉన్నాడు కనుక మనము ఇక్కడికి వచ్చాము. ప్రశ్న, దాన్ని చదువుకున్న వ్యతిరేక వెనక్కి ముందుకి వ్యతిరేక పదాలు ఇవి మనం గమనిద్దాం. దేవుని మనం నిలిచిపెట్టుకు వచ్చాం. అవునా? నిలిచి ఉన్న మనకి కష్టాలు లేవా అంటున్నా, బాధలు లేవా అంటున్నా, ఇబ్బందులు లేవా అంటున్నా, కన్యడి జీవితం లేదా అంటున్నా, శ్రమ లేదా, అవమానం లేదా, ఇబ్బందులు లేవా, ఆర్థిక సమస్య లేవా, అనారోగ్యం లేదంటే పుట్లు ఉన్నాయి. ఉన్నాయా లేవా? సమస్య లేవా? అక్కడ వాక్యం అంటుంది, అది నీటి కాలం ఎవరు నాటబడింది కనుక తగిన కాలములంటది ఫలములిచ్చే వృక్షం అంటది. ఏ వృక్షం అంటది? ఎక్కడుందంటది? నీటి కాలముల మధ్య ఉంది. అదేమిస్తుంటది? ఫలములు ఇస్తాడు. దాని పని ఏంటి? ఫలాలు ఇవ్వడం. ఎండిపోవటం కాదు, ఆకు రాల్చడం కాదు, పడబట్టం కాదు, దాని పనే ఫలాలు ఇవ్వడం. క్రీస్తు యేసు నందున్న మనకి చెట్టు గొప్ప, మనం గొప్ప. సో ఆయన చెట్టును వచ్చాడు కానీ అక్కడ విశ్వాస జీవితం అని మనం అంటూ కట్టబడాలి. ఇప్పుడు మనం ఫలాలు ఇస్తున్నామా? ఎవరిన ఫలం ఇస్తే ఎదురు వస్తున్నామా? ఇప్పుడు ఎదురు చూసే బ్యాచ్, ఫలాలు ఇచ్చే బ్యాచ్. మనం ఏమండి? ఫలాలు ఇచ్చే బ్యాచ్, ఫలాల కోసం ఎదురు చూసే బ్యాచ్. ఫలించాల్సిన మనము ఫలముల కోసం ఎదురు చూస్తున్నామంటే ఇది నవ్వులు మాట కదా, సిగ్గుచేటు కదా, బాధకరం కదా అంటే చాలా బాధకరం. దేవుని బిడ్డలారా, మన యొక్క విషయాన్ని అలా ఉంచితే ఈ ఏలికి 2 కుమారులు కూడా దేవుడి దైవలే పుట్టారు. కానీ కయ్యూను కూడా దేవుడి దైవలే పుట్టాడు. దేవుడి దైవలు పుట్టిన వీళ్ళు మరి దయ లేకుండా ఎలా పోయింది వీళ్ళ జీవితం మనం గమనిస్తే మీ అందరికి తెలుసు చరిత్ర. కయ్యూనికి మరొక పేరు ఏంటి తెలుసా? దేశ అయ్యి బాబోయ్ అంతలా మాట్లాడారేంటి మీరు? దేవుడు దేవుడి దైవల పుట్టినవాడు దేశ దీవులు ఎలా అవుతాడు? దేవుని దైవల పుట్టినవాడు, వింటున్నారు నా మాట? దేవుని దైవల పుట్టిన వారు దరిద్రులు ఎందుకు అవుతారంటున్నా?
దేవుని దయవల్ల పుట్టిన వారు, దేవుని దయవల్ల పెరుగుతున్న వారు ఎందుకు ఫలాలు లేని చెట్టులాగా జీవితం గడుపుతున్నాం? మనం ఒకసారి ఆలోచించాలి దేవుడా. ఒకసారి మనం మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం వాక్యం చదవండి. 15 వచనం. ఏలీ 98 ఏళ్ల వాడై, ఏలీ 98 ఏళ్ల వాడై ఉండెను. 98 ఏళ్ల వాడై అంటే 200 సంవత్సరాలు దైవజనుడైన ఆయన పాస్టర్ గారు. ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 2 తక్కువ 100 సంవత్సరం. 2 సంవత్సరాలు తక్కువ 100 సంవత్సరం. ఈయనకున్న గొప్ప విశేషం తెలుసా? ఈయన ఏమంటది దేవుడు ఆమె అంటాడు. ఈయనకున్న లక్షణం తెలుసా? దేవుడు కూడా ఈయన మాట అంటాడు. ఆయన కడుపు పుట్టి పిల్లలు మాత్రం ఆయన మాట్లాడాలి. దౌర్భాగ్యం కదా, అవునా? చెప్పండి. మీరేమి స్పెషల్ రాజుల కదలానికి వచ్చాం. ఆమె హల్లెలూయా. దేవుడు ఏలి మాట అంటానికి ఎంత వస్తాడంట? ఏలి మాట వినడానికి దేవుడు దిగి వస్తే పరంధాముడైన దేవుడు మేడ ఎక్కిన కుమారులు మాత్రము తండ్రిని వర్గించడానికి రాలేదు. ఇంటిలో ఉన్న కుమారుడు తండ్రి మాట వినడానికి తండ్రి చెంతకు రాడు. ఈ అవినాభావ సంబంధం దేవుడితో ఏలికి ఉంది. అటువంటి సంబంధం కలిగిన కుటుంబంలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? ఇంకెంత ఉంటారు చెప్పండి? ఎంత అద్భుతంగా ఉంటారు చూడండి. ఎంతగా పరిచర్య ముందుకి పరిగెత్తారు చూడండి. ఇంకా దేవుడికి ఎవరో తల్లిదండ్రులు ఉన్నట్టుగా తండ్రికి మించిన భక్తి. తండ్రికి చిన్నప్పుడు అభ్యాసం ఉందో లేదో, వాక్య అభ్యాసం, ప్రార్థన అభ్యాసం, పరిశుద్ధ అభ్యాసం చేయించి ఉన్నారో లేదో మనకు తెలియదు, అడ్రస్ లేదు. కానీ ఏలి మాత్రము క్రైస్తవుడు ఉండగానే పుట్టిన పిల్లలు వాళ్ళు. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. తల్లి తండ్రి అనగా ఏలి భార్య దేవుని సన్నిధిలో దైవ జనాంగం మధ్య దైవ సేవ చేస్తున్న సమయంలో పుట్టిన పిల్లలు ఇంకెంత బాగుంటారు చెప్పండి? ఏలి పుట్టినప్పుడు ఏలి అమ్మ నాన్న దైవ సంబంధంలో కాదు నాకు తెలీదు, దైవ జనులో కాదో తెలీదు, వారు ఎలా పెంచిందో వాళ్ళ అమ్మ నాన్న తెలియదు. కానీ దేవుని సన్నిధిలో బహుగా వాడబడ్డారు. వాడబడిన గర్భమున పుట్టిన పిల్లలు ఎంత ఉంటారంటే ఫలాలు ఇచ్చే చెట్టులా ఉంటారు వాళ్ళు, అంతే కదా? కానీ దేవుని బిడ్డలారా, ఒక దినాన ఇశ్రాయేలు ప్రజలకును ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది, హోరామోరం జరుగుతూ ఉంది. ఏలి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏలి ప్రార్థన చేస్తాడయ్యా, నీ ప్రజలు నా పిల్లలిద్దరు కుమారులు కూడా యుద్ధంలో ఉన్నారు. నీ దైవంలో కలిగిన వారు నా పిల్లలు. నీవు మాట సెలవిస్తే పుట్టిన వారు నా పిల్లలు యుద్ధంలో ఉన్నారు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తే యుద్ధంలో కేకలు వస్తాయి. ఏమి వస్తున్నాయి? కేకలు వస్తా ఉన్నాయి. వెంటనే ఏలియా ప్రార్థన వచ్చి మేల్కోగలి. ఏమిటి ఆ కేకలు? దేవుని యొక్క స్వరమా? దయ్యము గెలిచిన స్వరమా? కలవల పరిశ్రమ వెళ్ళిపోయాడు ఏలి. ఏమి చేతంగా ఒక్కొక్క విశ్వాసము. దేవుని ప్రజలు ఫలాలు పంచేవారు కానీ ఫలాలు ఆశించేవారు కాదు. నా బిడ్డలు మంద సంబంధం నడిచే పిల్లలు, దేవుని దైవంలో కలిగిన పిల్లలు, దేవుని దయతో యుద్ధంలో నిలబడిన పిల్లలు ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ఉన్న సమయంలో ఒకే ఒక వార్త ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. 21వ వాక్యం చదవండి. దేవుని మనస్సము పట్టినందున సంగతి తన మామయ్య పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకున్న ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదని పేరు పెట్టెను. చాలని ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఏమైందంట? ప్రభావం పోయిందంట.
దేవుని దయ వల్ల పుట్టిన వాడి మీద దేవుని ప్రభావం నిలిచి ఉండాలి. ఆయన ప్రభావం తొలగిపోకూడదు. కానీ వాక్యం చెబుతుంది దేవుని దయ వల్ల పుట్టిన పిల్లల మీద దేవుని ప్రభావం నిలిచి ఉండాలి. దేవుని ప్రతిష్ఠత నిలిచి ఉండాలి. దేవుని అభిషేకం నిలబడి ఉండాల్సిన పిల్లల మీద దేవుని ప్రభావం తొలగిపోయిందంటే కారణం ఏంటి? కయ్యూను దేవుని దయ వల్ల కలిగిన కయ్యూను మీద దేవుని దయ, దేవుని కటాక్షము, దేవుని కరుణ నిలవాల్సిన కయ్యూను మీద దేశ దిమ్మరిగా అయ్యంటే కారణాలు ఉన్నాయా లేదో? ఉన్నాయా లేవండి? ఈ రోజు మనం ఎంత అమాయకంగా ఉన్నామో ఆ రోజు వాళ్ళే అంత అమాయకంగా దేవుడు నిలిచి ఉండబట్టి మనకు వచ్చాం. మంచిది. నిలిచి ఉన్న వారు ఫలాల కోసం ఆశపడరు, ఫలాలు ఇచ్చగలుగుతారంటే ఇక్కడ దిమ్మ తిరిగిపోయింది. మళ్ళీ మనకి ఇక్కడ దిమ్మ తిరిగిపోయింది. ఫలాలు ఇవ్వాల్సిన వాళ్ళు ప్రభావాన్ని కోల్పోయారు. ఫలాలు ఇవ్వాల్సిన వ్యక్తి ప్రభావాన్ని కోల్పోయాడు. దేవుడు అన్నాడు, వీడికి ఈ కాబోదని పేరు పెట్టు, ఈ కాబోదని పేరు పెట్టు. ఇశ్రాయేలు ప్రభావాన్ని, దేవుని పరిశుద్ధత ప్రభావాన్ని, దేవుని పరిశుద్ధాత్మను కోల్పోయిన ప్రజలుగా మిగిలిపోయారు. దేవుని ప్రభావం కోల్పోయిన వారు ఉపయోగం ఏంటి చెప్పండి? ఉపయోగం ఏంటి? ఒక సామెత చేస్తా, ఆమె చెప్పండి హల్లెలూయా, ఆమె హల్లెలూయా. అటువంటి దయగల దాక్షిణ్య పూర్ణుడైన దేవుడు ఆశీర్వదించి కయ్యమిస్తే అమ్మనుకుంది కనేటప్పుడు దేవుడు దయచేసిన బిడ్డ గర్భమని నొప్పిని భరించి సంతోషంగాని వాడిని ఎత్తుకొని వీడు దేవుడు దైవల కలిగిన కుమారుడు అందాడింది. ఏది అని అక్కడికి వెళ్ళి నాకు ఇద్దరు మొగబెట్లు ఎవరికి ఆ శివాజీ అడుగుతున్నాడు, టైగర్స్ అడుగుతున్నాడు, నాకు ఇద్దరు మొగబెట్టారు అనుకుంటాడు. ఇంత ఆనందం ఎట్లా చేసిన ఏలి మెడలిగి చచ్చిపోయాట. ఇంత ఆనందం కలిగి ఉన్న ఏలి మెడలిగి చచ్చిపోయాడంట. ఎందుకు చచ్చిపోయాడు? ఏ వార్త వినాలో తెలుసు అనుకుంటారా? తన పిల్లలు దేవుని ప్రభావాన్ని కోల్పోయారు. తన పిల్లలు దేవుని ప్రభావాన్ని కోల్పోయారు. మాట విని తండ్రిని బతకడం ఇష్టం లేదు. అంటే ఆ రోజుల్లో దేవుని శక్తికి, దేవుని ప్రభావానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఈ రోజు దేవుడు విడిచిపెట్టిన సంవత్సరం నేను అది దేవుడు దర్శనం నాకు ఎన్ని రోజులు ఒకసారి ఓ నెల లోపల మాట్లాడలేదు. నెల దాటి కలిగి దర్శనం, దైవ దర్శనం చెల్లి బయట ఒకసారి మన ధర్మశాస్త్ర కాలంలో ఏం పిల్లారా, మన కృపాకాలంలో కనుక ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాం. మాట్లాడతా ఆయన మాట్లాడే దేవుడు కదా. కానీ 2 వారాల క్రితం దేవుని దర్శనం వచ్చిందా నీకు? నెలలోపు ఏమో దేవుని దర్శనం వచ్చిందా? పిచ్చి పిచ్చి దర్శనం కాదు, గుర్రం పడిపోతుంది, వెనక గుర్రం అవుతుంది అన్నది కట్టద్దు. నెల లోపల దేవుడి దర్శనం మీరు ఎవరైనా యథార్థం తెస్తాను చేయగలుగుతాను, ఇబ్బంది లేదు, మంచిదే. ఎంత మిమ్మల్ని బట్టి కొంతమంది సిగ్గుపడితే దాని వాళ్ళు భక్తి నేర్చుకుంటారు. దేవునికి పెట్టారా? గమనించండి, ఏమయ్యాడు దేవుడు? ఎవరు పాడారు? నీ దేవుడేడాని నన్నడుగుచున్నారు, ఎక్కడున్నాడని చెప్పాను, ఎలాగున్నాడని చెప్పాను. ఎవరు మహానుభావుడి పాట రాశాడు. మీ దేవుడు మాట్లాడి చాలా కదా, ఎందుకు మాట్లాడలా? ఎందుకు దేవుడు దర్శనం అవట్లా? ఆలోచించవచ్చు. అసలు ఆలోచన ఉందా? దర్శనము ఇస్తాడు, లేక దేవుడు కళలో మాట్లాడతాడు, దర్శనం మాట్లాడతాడు, పగలు మాట్లాడతాడు, ప్రార్థనలో మాట్లాడతాడు, వాక్యంలో మాట్లాడతాడు. ఆ యొక్క స్పర్శ నీళ్ళు ఉందా? అసలు స్పర్శ గుర్తుంది. నెలలోపు చెప్పండి. ఆ 2 నెలలు పక్క పెడతాం. ఈ 7వ తారీఖు 13 మే 13 నుంచి జూన్ 13 వరకు దేవుడు దర్శనాల సంగతి నాకు గుర్తుందయ్యా, కళ్ళలో మాటలు గుర్తుందయ్యా, వాక్యం ద్వారా మాట్లాడతాయ్యా, స్వర్గాలు మాట్లాడతాయ్యా, సహోదరాలు మాట్లాడతాయి. ఆ స్పర్శ ఉండవచ్చు, చెప్తాను, ఇబ్బంది లేదు. ఆ స్పర్శ ఉన్నాడు. ఇప్పుడు అంతా దేవుడు దేవుడు పుట్టినావా కాదా? అవునా కదా? దేవుడు దేవుడు పుట్టాం, కానీ దేవుడి దయ ఎక్కడైంది? అడిగి దేవుడి దయ మనము దూరం అయిపోయామా? దేవుడి దయ దూరం అయిపోయిందా అనేది మనం ఆ పాట మనం ఆమె చెప్పండి హల్లెలూయా, ఆమె హల్లెలూయా. దేవుని దయ మన నుంచి విడిచి వెళ్ళిందా? దయకి మనం దూరం ఉన్నామన్న సంగతి మనం తెలుసుకోవాలి ఈరోజు. అంటే దేవుని ప్రభావం కోల్పోయి ఉన్న స్పర్శ లేని భక్తి మనం చేస్తాము. అంతకుముందు దేవా వారం రోజులు నాతో మాట్లాడలేదు, ఎందుకని మాట్లాడలేదు ప్రభా? నా మీద అడిగావా?
నా నోటి మాట పెట్టిన ప్రభు నువ్వు కోపం వచ్చింది నీకు, అందుకు మౌనం ఉన్నావా? అంతమంది కనిపించేవాడు, ఓ పావురమలో, గొర్రెకల్వలో, పాస్టర్ గారు లాగో, రకరకాల దేవుని బిడ్డలో దేవదూతలాగా కనిపించేవాడు. అసలు 2 వారాలకి కనిపించగా, అబ్బా నాలో చెడు బట్టి దూరం ఉన్నావా? నువ్వు నాతో మాట్లాడు తెలవయ్యా. నాతో ఎవరు మాట్లాడు చెప్పు? మా ఆయన మాట్లాడతాడు, కుట్టానికి మాట్లాడతాడు, మా ఆవిడ మాట్లాడతాడు, ఎవరు తెలుగు మాట్లాడితే కన్న పిల్లయ్యా దాటి వెళ్తా, అమ్మ తిన్నవా అని అడగలయ్యా, చూసుకుంటూ వెళ్తా. నువ్వు కూడా మాట్లాడిపోతే ఎలా ప్రభుత్వం? ఎప్పుడు అనుకున్నావా ఈ 7 నెలలు నేను గమనించండి అనుకుంటారా? అందుకు ఒక ఆయన పాట రాశాడు, నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దూర కరువాయే. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దూర కరువాయే. నీవు పెదవిపిన రోజునా నీ సన్నిధి పాచి బయలాయనే. నీ సన్నిధి పాచి బయలాయనే. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేది. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనా? నిజంగా చెప్పండి. కన్నవారు కూడా నేను త్రోజేసి వెళ్ళిపోయే రోజు దగ్గర. నువ్వు అనుకుంటూ కడుపు చించుకొని వెళ్తూ రే 9 నెలలు వస్తే పట్టుకున్నావు, అమ్మా తిన్నవా తిన్న అంటానికి ఏమైంది నోరు? ఇదిగో రేపు నీతో పాటు మగవాళ్ళకి నీతో పాటు ఛార్జ్ చేస్తానయ్యా. తిన్నవాళ్ళంటే నీ సొమ్ము ఏమైందయ్యా? ఒక్క మాట చూస్తున్నా కదా అమ్మా. ఎందుకే కందిరిగా కొడతా ఉన్నప్పుడు నోరు తెచ్చే కందిరిగా మన మాట, ఎప్పుడు గాయం చేసే మాటే కానీ ప్రేమకు పలికించే మాట ఉందా? దేవుని బిడ్డలారా, కొడుకు మాట్లాడాలా, భార్య మాట్లాడాలా, భర్త మాట్లాడాలని ఈ గీకుడు పోకూడదు కానీ యేసయ్య మాట్లాడాలని ఒక కలవరం ఉందా? ఒక కలవరం ఉందా? మాట వాడిని మాట్లాడాలా, వీళ్ళు మాట్లాడాలి, వీళ్ళంట వాళ్ళంట. ఈ కలవరాల ప్రపంచంలో కనుమరుగైపోతున్న మానవ జీవితం. కరుణా కటాక్షం గల దేవుడు, నీకు సమీపం ఉండాల్సిన దేవుడు ఈ రోజు దూరం ఉంటే అప్పుడు నేను ఏమి లేకుండా దూరం ఉన్నాడు దేవుడు. ఒకసారి ఆలోచించిన మనసు పెట్టి, ఒకసారి పిలిస్తే పలికే దేవుడు, కొలిస్తే పలికే దేవుడు, ప్రార్థిస్తే మోకరించమని నేనున్నాను ఇక్కడ పావులు వాడిన దేవుడు ఇప్పుడు ఎందుకు దూరం అయిపోయాడు దేవుడు? దేవుడు దయగలిగిన ప్రజలము, దేవుడు దయలో పుట్టిన ప్రజలము, దేవుని యొక్క సంస్థానంలో పుట్టిన దేవుడి బిడ్డలము. దేవుడు దూరం అయ్యాడా లేక దేవుడు మన దూరమేమా? దేవుడు మనకు దూరం అయిపోయాడా? మనము దేవుడికి దూరమయ్యామా? గమనించండి సార్. దేవుని దయ నాకు చెప్పాడు కదా, ఆయన కోపం ఎంత ఒకవేళ నువ్వు చేస్తే ఆ పింగాడికి మూతి పెట్టుకొని ఆ గాజు గ్లాసుని మనసు పెట్టుకొని ఉన్నా, ఆయన గాజు లాంటి పింగాళ లాంటి కాదు. ఆయన కోపము నిమిషం నువ్వు చేసిన ప్రతి చండాల పనికి. కానీ ఆయన దయ మాత్రము ఆ ఇష్టాలు కదా. ఈ టన్నుల దయ ఏమైపోయిందంటారు కయ్యని మీద? ఈ టన్నుల దయ ఏలి కుమారుడు ఓపిని పిన్హాసు మీద ఏమైపోయింది? దేవుని ప్రభావము కోల్పోవడానికి కారణం లేకపోలేదు, దేశ దిమ్మరి అని అనడానికి కారణం లేకపోలేదు. దేవుని దయ పొందేవాడు ఎలా ఉండాలి తెలుసా? దేవుని దయ పొందేవాడు ఎలా ఉండాలి? మనం ఒకసారి మన పితరులు మోషే గారు, ఒక దైవజనుడైన మోషే గారు మనకి ఒక పాఠ నేర్పాడు. దేవుని దయ నీ మీద నిలిచి ఉండాలి అంటే, దేవుని దయవల్ల పుట్టిన నీ మీద దేవుని అభిషేకం, దేవుని ప్రభావమునిలో నిలిచి ఉండాలంటే నిర్గమాకాండం 20 అధ్యాయం కలమా? నిర్గమాకాండం 20 అధ్యాయం కలమా? అలాగే మత్తయి సువార్త 5 అధ్యాయం వెళ్దామా? మత్తయి సువార్త 5 అధ్యాయం, నిర్గమాకాండం 20 అధ్యాయం. ఆ నిర్గమాకాండము 20 అధ్యాయము మొదటి మాట చదువుదాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవా నేనే, నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను
వెలుగులోకి రప్పించింది, నేను తప్ప వెలుగు దేవుడు నీకు ఉండకూడదని ఆయన చెప్పాడు. ఇంకొక మాట, పైన ఆకాశం అందు గాని కింద భూమి ఎందు గాని భూమి కింద నేల ఎందు గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏల ఎరిగిన నీ దేవుడు యెహోవా, నేను రోషం గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞ గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడిని ఉన్నాను. ఆపండి అక్కడ. ఆమేన్, హల్లెలూయా. వాక్యము, నన్ను ఎవరైతే ద్వేషిస్తారో 3-4 తరాల వరకు అంట, నువ్వు చేయని పాపాన్ని నీ ముత్తాత చేశాను, నీ ముత్తాత, ఆ తర్వాత నీ తాత, ఆ తర్వాత మీ నాన్న, వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని కింటాలు పాపం చేస్తారు. ఆ కింటాల పాపం అంతా అది నీ కడుపు పుట్టే పిల్లల మీదకి వచ్చేస్తుంది, నీ బిడ్డల మీదకి వచ్చేస్తుంది. అయితే ఒకవేళ అలా జరగకూడదు, ఇక ముందు పరమందు నువ్వే దేవుడు. లోకంలో ఎన్ని విచిత్రమైన సంకల్పాలు జరిగినా, లోకంలో ఎన్ని సంఘటనలు జరిగినా, యెహోవా తప్ప మరొక లేడు అని నిశ్చయిత కలిగినా ఉండగలిగితే, మా మధ్య మనం చర్చకు వచ్చేవాళ్ళండి, చర్చకు వచ్చేవాళ్ళే అలా పెట్టు అక్కడ మన మధ్య మనం చర్చకు వచ్చేవాళ్ళే. సాక్షి ఈ నెల నీ మొహం చూస్తా ఉన్నారు, నా మొహం బంగారం ఉంది, బ్రహ్మాండం అంటే నా మొహం బ్రహ్మాండం లేదా బాగా, మన నా మొహం చూసి ఏంటంటే కాదు తెలియదా ఏంటంటే నెల పుట్టండి నీ మొహం చూడాలి, నా మొహం చూసి ఏం మొహం చూసి అంటే ఎవరు చెప్పాడు? మా అమ్మ కానీ పెడితే నీ మొహం దగ్గర మొహం, నీకు బ్రహ్మాండ మొహం ఉంది, మంగళవారం ఉండదు, ఏం చేయకూడదు. విగ్రహం కదా అది, మరి విగ్రహం కదా. వాటిని చేయకూడదు, వాటి సాగిల పడకూడదు, మనం చేసేయనయ్యే. తెల్లారి పొద్దులైతే చేసేదయ్యే. పడబడి వాకిలు పెట్టండి రా, చర్చికి వెళ్ళంటే సచ్చిన అవసరం స్థలమైన మనం వీడి పెడతాం, కానీ తూర్పు ముక్కలు పెడుతున్నాం, చీటికి పోయి పెట్టాం పడబడి వైపు. ఏంటంటే చెప్పండి ఆయన, మీరు మారారా? దేవుని మాట ప్రకారంగా కాకుండా నీ ఇష్టానుసారంగా జీవితం గడిపితే దేవుడి ధైర్యం మీద ఉండదు అని మనకు అర్థమైపోతుంది. నువ్వు దేవుడు నమ్ముకునే ఆచారం పాటిస్తున్నావా, పాటించలేదా? నువ్వు ప్రతి మాట ప్రతి ఆలోచన ఆచారమే. మంగళవారం ప్రార్థన, మంగళవారం పెళ్లి అట్లవుతుంట, మంగళవారం ఆటో తంట, ఇటోదంట, ఇది అర్థంటుందా? మన సిద్ధాంతాన్ని ఎండగట్టాలు దేవుడు. ఇవన్నీ పైన నిర్గమాకాండలో ఏం రాయబడింది? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు చెప్పింది కదా. నీ దేవుడు ఎంత తెలుసు తెలియకుండా నీలో, నీకు తెలియకుండా ఎన్ని దేవుళ్ళు కొలుతావు తెలుసా? నీలో, నీ ఇంటిలో, నీ బాడీలో, నీ హృదయంలో, నీ నోటి మాటల, కంటి చూపులో, నడకలో, లోకం ముక్కోటి కదా 6 కోట్ల దేవతలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ముక్కోటే కానీ నీళ్ళు 4 కోట్ల ఉంది. మరి దేవుని దయ ఎలా ఉంటుంది? దేవుని దయగలవాడు ఎలా ఉంటాడు? దేవుని దైవం ఒక మనిషిని సంపాదించుకున్న అబద్ధం అంటే అట్లా అనరాదు. అవమాటము నిజమే. దేవుడి దయ పొందిన వాడు ఎలా ఉండాలి సార్? దేవుడి విధేయుడు ఉండాలి, దేవుని వాక్యానికి లోబడేవాడు ఉండాలి, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకునే వాడికి ఉండాలి, దేవుని యొక్క ప్రభావం కింద లోబడి కాడి కింద ఉన్న కోడి వలె మెడ వంచి పని చేసేవాడు ఉండాలి. ఇది దేవుని ప్రభావం మన నుంచి దూరం కాకుండా ఉండడానికి ఒక కారణం. రెండోది, ఏలి కుమారులు వచ్చేసరికి ఏ రోజు కూడా దేవుని మందిరంలో మట్టసలు కూర్చొని వాళ్ళు. మీ పిల్లల గురించి చెప్పట్లా, ఏలి కుమారులు చెప్తున్నా. ఏ రోజు కూడా వాక్యం చెప్తున్నా, ఆడికెళ్ళావు ఉపవాస ప్రార్థనకు వచ్చి ఏ పంపను కూర్చున్నా చర్చిలో బయట తాడ తీస్తా. ఆమె భార్య కావచ్చు, ఆయన భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, కోడలు కావచ్చు, తోటి స్నేహితులు కావచ్చు, స్నేహితుడు భార్య కావచ్చు. యాడికి వచ్చారు మీరు? దేవుని వాక్యం విత్తున్నప్పుడు యాడికి వెళ్ళావు? దేవుని ప్రభావం కోల్పోవడానికి కారణం ఇవే కదా. దేవుని దయ ఎందుకు పొందుకోలేకపోతున్నావు నీకు అర్థమవుతుందా? దేవుడి సమాజం నిలబడి మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాక్యాన్ని తిరుగుతుంటే దేవుని దయ నీ మీద ఎలా వస్తుంది? దేవుని ప్రభావం నీ మీద ఎలా నిలుస్తుంది అని ఎప్పుడైనా కుటుంబాన్ని గద్దించావా? ఎప్పుడైనా నిలదీసి చొక్కబట్టుకున్నావా? ఏలి కూడా కుమారులు సుమారుగా ఇచ్చాడు మనోడు. అలానే ఏమి భక్తిపడు కాదంటే దేవుని ధర్మశాస్త్రము క్షణంగా మేధావి, దేవునికి భయం కలిగినవాడు,
దేవుడి మాట ఏది మాట దేవుడి మాట ఏలిని కలవడానికి దేవుడే వచ్చేవాడు. అటువంటి మంచి ధైర్యం పిల్లలని మందిరంలో మంటతో కూర్చొని పెట్టే పరిస్థితులు లేకపోతే బైబిల్ చదవండి. ఎవడు మేడ ఇరికి తెస్తాడంటే అనేక సభ్యులకు వచ్చారు. న్యాయం అబద్ధికులు వాళ్ళు ఎవరు? అబద్ధికులు, వేషధారులు, మోసగాళ్ళు, మోసం చేసే వాళ్ళు. వాళ్ళ సొమ్ము కాదు, దేవుడి సొమ్ము కూడా ఖర్చు పెట్టే, దేవుడి సొమ్ము కూడా దొంగతనంగా ఖర్చు పెట్టేవాళ్ళు, దేవుడి సొమ్ము కూడా దుబ్బేవాళ్ళు, దేవుడికి ఇవ్వాల్సిన వాళ్ళు దేవుడి రాబడి కూడా ఇవ్వకుండా బిగబట్టే వాళ్ళని. మన సత్యాలంటే న్యాయమే. మరి ఏదైతే భక్తిపడు ఎలా మేడ ఇరిగి చచ్చిపోయాడు? 98 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు ఏ పాపం చేస్తారండి? 98 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏ పాపం చేస్తాడు చెప్పండి? 98 సంవత్సరాలకు ఏ కోరికలు ఆశలు చెప్పండి? ఈ ఆశల కోరికలు చచ్చిన వయసు అది. ఈ వయసులో మెడకి సరిపోవటువంటి దేవుడు హెచ్చరించాడు ఏలిని, ఏలే నీ కుమారుని భయంతో పెంచు, ఏలే నీ కుమారుని అదుపు చేయి. తమాషాలు వేస్తున్నారు మందిరాల్లో, పరిచయంలో లూజుగా ఉంటున్నారు, పరిచయంలో తొందరగా తెలియాలి పిల్లలు. బయట పోనే దేవుడు 1-2 మాట్లాడాడు. మాట్లాడుతుంటే ఏది చెప్పాడో చెప్పిన నాకు అది పక్కన పెడితే ఆడే చేశారు సార్. అరే మా నాన్న మీ మీద మమ్మల్ని అడుగుతున్నాడు, మీరు కూడా అనుకోటిగా నువ్వు కూడా వెళ్తాం అని వాక్యం వినేవాళ్ళు కూడా బయటకు లాక్కుపోతున్నారు. వాక్యము వినేవాళ్ళు బయటికి తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు దేవుడికి ఏమనిపిస్తుంది? వీళ్ళు చేయలేదు కాక ఇతరుల భయభక్తులు గల వాళ్ళు కూడా చెడగొడుతున్నారు. అంటే దేవుడి సేవకి, దేవుడి పనికి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే తెలివిగా వాళ్ళిద్దరు లేపేయాలి. ఎవరిని? దేవుడు దైవ పుట్టిన వారిని దేవుడు లేపేయాలనుకున్నాడు కదా. ఎంత పాపం, ఎంత అన్యాయము. పాపం కదా దేవుడు చేస్తుంది, అన్యాయం కదా దేవుడు చేస్తుంది. దేవుడు చేస్తున్న పని అన్యాయం కదా అంటున్నా. ఏం చెప్పండి, వాక్యం ముగిస్తే అర్థమైపోయింది మీకు మ్యాటర్. ఇంకా పొడిగించాల్సిన అవసరం. దేవుడు చేస్తున్న పని న్యాయమా? దేవుడు దైవాలు పుట్టిన సంపాదన తప్పు కదా. దేవుడు దైవాలు పుట్టిన సాక్షి ఇచ్చిన ఆ కుమారుడు ప్రసంగాన్ని తప్పించడం దేవుడు తప్పు కాదా అంటున్నా. మీరు గమనించిన ఒకసారి నేను స్మార్ట్ లో ఫినిహాస్ చాలా మంచి వాళ్ళు అన్నాడు, చాలా మంచి వాళ్ళు. నేను ఆ మధ్య ఒక మీటింగ్స్కి వెళ్ళి పాస్టర్ల సదస్సు వెళ్తే ఆయనకి ఆడపిల్లడు, ఎవరు కాదు ఆడపిల్లలు మోజేసి పాస్టర్. వాళ్ళ మందిరంలో పాస్టర్ల సదస్సు నేను రావాలన్నట్టు వెళ్ళాను. వెళితే ఆ పిల్లలు, చిన్న పిల్లలు నల్లగా ఉంటారు, నక్షత్రాలు లాగా ఉంటారు, నలిపోయిన వచ్చి వాటి కాలు పెట్టి అంకులు వందనాలు, ఎంత బాగుందిరా, నీలా పెట్టా ముద్దు. నేను ఆ పిల్లలు వచ్చి వాటిలో కాళ్ళు పెట్టి అంకుల్ వందనాలు. అసలు ఏం చేస్తారు సమాజం చూస్తే వచ్చిన ప్రతి పాస్టర్ గడప దగ్గర నిలబడి వందనాలు చెప్పడం, వాళ్ళు ఏ కూర్చొని చూడటము, అక్కడ వాటర్ బాటిల్ పెట్టడం, మళ్ళీ వందనాలు చెప్పడం. ఇంతకన్నా అంటే మోజేస్ గారు పర్ఫెక్ట్ గా దైవజనుడు కాదని కాదు, కానీ ఇప్పుడున్న దైవజనులో అలా ఉంటే ఇంతకన్నా పర్ఫెక్ట్ సమయం అది. ఆయన ఎంత బాగా పెంచుతాడు. ఎవడి ప్రభావం పడదు ఈ బిడ్డల్లో? లోక ప్రభావం పడదా? సాధారణ ప్రభావం పడదా? ఎవడి ప్రభావం పడి ఈ పిల్లలు అల్లరితో కొన్ని ఆటపాటలకి పూనుకున్నారు? సార్ జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు లేదా ఇప్పుడు ఈ వార్త విన్నాడు తండ్రి మెడల్ చనిపోయి 2 కుమారులు చచ్చిపోయారయ్యా. 2 కుమారులు చనిపోయాడు అని వెంటనే ఏలి ఆ వార్త కనపడు కదా, మరి బాధ కదా. ఆ 99 సంవత్సరాలు వీడొచ్చాడు, ఆ వార్తని వద్దాడా? కాకపోతే 40 సంవత్సరాలు ఏమో చెప్పాలి భయం మనకి. ఏది ఆ అమ్మాయి కుప్పలు పెద్ద కూడా అది 98 సంవత్సరాలకి ఆ మాట పనే కుప్ప కూలిపోయాడు, చనిపోయాడు. అదే అమ్మమ్మ కన్నా కయ్యను జీవితం కుప్ప కూలిపోవడం కారణము దేవుని దయ దూరం కాల, దయకు దూరంగా బతుకుతూ ఉన్నాడు. ఎలా బతున్నాడు? క్రైస్తవుల పేరు చెప్పుకుంటూ ఆచార సిద్ధాంతాలు సాగకపోతే నీ దయ ఎలా ఉంటుంది దేవుని పట్ల? దేవుడు నీ పట్ల ఎలా దయ చూపిస్తాడు? నీలో ఆచార సిద్ధాంతం తెచ్చిందా?
3 కోట్లకు ఆంధ్రులకి 3 కోట్ల మంది ఉంటే మనకు 6 కోట్ల మంది అయిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? నీ ఇష్టం, నీ ఇష్టమే కోట్ల దేవతలు తెచ్చిపెట్టింది నీ హృదయంలో. ఈ రోజు నీ కుమారులు ప్రస్తుత పోవడానికి కారణం నువ్వు కదా. యేసు నమ్ముకున్నా చెప్పి, యేసుకో చర్చి కదా బాప్తిస్మం పొందని చెప్పి ఏమి వచ్చింది మనలో? దేవుడు దయ పొందుకోవడానికి వచ్చిన మనము, దేవుడు దయలో పుట్టిన పిల్లలు ఎటువైపు వెళ్తున్నాము? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? దేవుడు ప్రేమ లేదంటే అట్లా రాదు. దేవుడు ప్రేమలో నీ మహానుభావుడు. ఏలి నీలాగా నాకు అమ్మగారు పుట్టినాడు. ఏలి చూడడానికి దేవుడు 10 సార్లు వచ్చాడంట. ఆదామును దర్శించడానికి తోట మధ్యలో కూర్చోవడం దేవుడు. ఆమె చెప్పండి హల్లెలూయా, ఆమె హల్లెలూయా. ఏం పెట్టారా? ఏ తల్లి కంటే ఉండి దేవుడు దయ పొందుకున్నవాడు, ఏ తండ్రి కంటే ఉండి దేవుని సంకల్పం వాడు. సమయాలు ఉన్నాడు చూడండి. దేవుని మందిరం విడిచిపెట్టినట్టు బైబిల్ లేదని అసలు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టుగా ఏ వయసు అది? ఏ వయసు? 15-16 సంవత్సరాలు. నిక్కర్లో, ప్యాంట్లో, లుంగిలో. ఏ వయసులో ఉన్నాడు దేవుని మందిరంలో? ఏ వయసులో ఉన్నాడు? బాగుంటే ఎన్ని సంవత్సరాలు? అక్కడ రాయబడితే చెప్పండి త్వరగా. 2 సంవత్సరాలు దాటుతూనే దాటలేదు అబ్బాయికి. సహజంగా ఒక తల్లి బిడ్డకి ఎన్ని సంవత్సరాలు ఇస్తామా? సంవత్సరం 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు పాలు విడిచిన వెంటనే ఏంటంట? వెంటనే యాడ్ తీసుకెళ్ళినా మందిరం తీసుకెళ్ళింది. మందిరం తీసుకెళ్ళి ఎక్కడ ఉన్నాడు ఇతను? కడుపు పుట్టాడు. ఎవరు రోడ్డు మీద తిరుగుతుంటే కడుపు పుట్టినాడు. గర్భాలయం ఉన్నాడు. వాడుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె హల్లెలూయా. నీ కొడుకుతో మాట్లాడలా? నీ కొడుకుతో దేవుడు మాట్లాడితే వీక్షిస్తాడా? గొడవలకు వెళ్తాడా? మధ్యలో చెట్టు కింద ధ్వంసం తాగుతాడా? అల్లరి జనాంగం చిన్న జనంతో దిగుతాడా? మరి సమయాలతో దేవుడు మాట్లాడిన దేవుడు మరి నీ కొడుకుతో ఎందుకు మాట్లాడలేదు? నీ కొడుకుది కాదు తప్పు. అక్కడ అవుతుంది కదా తప్పు, ఇక్కడ నీ కొడుకుది కాదు. నీలో సిద్ధాంతాలు సావల, నీ మనసులో ఉన్న అలజలు రేపు ఆ మనస్తత్వం చావల. అది నీ కొడుకి. ఇందాక మీరు ఎంత మాట్లాడారు కదా, 3-4 తరం వరకు తండ్రి దోష కుమారుని పడితంట. ఏం చేస్తాం? సమయాలంట దినదినము వృద్ధి చెందుతున్నాడంట. మన పిల్లలు ఎలా చెప్తున్నారు? వృద్ధి చెందుతున్నారా? మనుషుల దయందును దేవుని దయ వలన సమూయేలు వృద్ధి నొందుతా ఉన్నట్ట. మరి ఏలి కుమారులు ఏమయ్యారు? వాళ్ళ చచ్చిపోయారు. మరి అమ్మమ్మ కుమారుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. దేని బిడ్డరా, ఇప్పటికే మీరు కళ్ళు తెరవాలి. నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ ఆలోచనలో, నీ బాడీలో ఉన్న ఆ మెదడులో దేవుని ప్రభావం కలిగిన మనస్తత్వాలు ఎన్నున్నాయి. లోకంలో ఉన్న మనస్తత్వాలు ఎన్నున్నాయి. వీటిని నీ పిల్లల్ని దేవుని దూరం చేసే ప్రభావం పట్టుకున్నాయి. పులుపుకి ఎలా ప్రభావం? పులుపు ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు చింతగా అనుభవం అంటే నువ్వు అలాగే నువ్వు చేస్తున్న ఆచార సిద్ధాంతాల ప్రభావం నీ బిడ్డలని పడుతుంది. వాళ్ళ దాకా నీ దర్శనం అలా ఆయన గుర్తులేదు, నెల ఆయన గుర్తులేదు అంటే నువ్వు ఎక్కడున్నావు? దినము దేవుడు మాట్లాడతాడు. ప్రతి రాత్రి మాట దేవుడు మాట్లాడతాడు. ప్రతి ప్రార్థన దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతి నడకలో, పడకలో, బైక్ మీద ప్రయాణంలో, ఉద్యోగంలో, చదువులో, గేదెకెళ్ళిన పాలెల్లా యాడికెళ్ళి దేవుడు మాట్లాడే దేవుడు కదా. ఆయన మాట్లాడితే స్పర్శ కూడా మర్చిపోయి జీవితం గడుపుతూ ఉంటే ఎంతమంది 6 కోట్ల దిక్కు ఎక్కువే మనలో పనిచేస్తున్నారు. ఇది కదా మన బిడ్డలకి దేవుని దయకు దూరం కావడం. ఇది కదా మన కుటుంబాల దేవుని దయకు దూరం కావడం. మానే గమనించండి, నీ పిల్లలు ఈ రోజున అదుపు తప్పి ప్రవర్తించడం కారణం దేవుని ప్రభావం కోల్పోయారు. దేవుని దయను కోల్పోయారు మీ పిల్లలు. కారణం మొక్క వంగదంట, మనమే వంగదని చెప్తారు. మళ్ళా మనం చాలా గమనించాలి. క్రైస్తవ్యాన్ని నిలబెట్టడానికి అనేక మంది అక్షరాక్షర ప్రాణాలు కోల్పోతుంటే మనం ఇంకా ఆచార సిద్ధాంతాలు చేసుకుని వెళ్ళిపోతే ఆ చచ్చిపోయిన ప్రాణం ఏం కావాలి? బతికి నువ్వు క్రీస్తుని బతికించాల్సిన నీవు, దైవ లేఖలను బతికించాల్సిన నీవే. నీ కాలు కింద తొక్కుతుంటే దేవుని దయ ఎలా నిలబడి మన కుటుంబాల పైన, దేవుని కటాక్షం మన పైన ఎలా నిలబడి చెప్పండి? నిలబడదు కదా. మళ్ళీ మనం ప్రాణం చేస్తాం కదా. కానీ దేవుడు మాట్లాడతాడా? ఇద్దరు జీవితంలో మనం సంపూర్ణంగా చెప్పుకోలేకపోయినా షాక్ వస్తుందంటే దేవుని దయలో పుట్టినవాడు దయ లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను మరచి, దేవుని యొక్క ప్రసన్నతని విడిచి, దేవుని క్రమాన్ని మరచి
దేవుని చూపాల్సిన భయము చూపించకపోవడం, దేవునికి లోపడాల్సిన ఆ లొంగుబాటు లేకపోవడం ద్వారా కుటుంబాలలో వ్యక్తిగత జీవితం వ్యతిరేకతలు వచ్చేసి పరి విధాలుగా జీవితం వాడిపోతాం. దేవుడు కయ్యను తర్వాత ఎంత వచ్చాడు తెలుసా? మీరు చరిత్ర చదవండి. అక్కడి నుంచి కయ్యను, ఎవడు కయ్యను చేర్చుకున్నా వాని కూడా మానవ జాతులు వెలివేస్తానండి. ఎవడు చేర్చుకున్నా మంచిని కోసం ఉన్నాడా? అన్ని పెట్టి ఉన్నాడా? కారణము దేవుని దయ కోల్పోతే రాష్ట్రం మనకేమి మిగలదు. దేవుడు ఇస్రాయేలు ప్రజలు ఎంతమందిగా ఈ ఒత్తిడి విన్యాసం చచ్చిపోయారు. దేవుని ప్రభావం కోల్పోయిన వాడు ఎప్పుడు నిలబడే. మనం మొదలు చెప్పుకున్నట్టుగా ఫలాలు పంచాల్సిన మనము, ఫలాలు పంచాల్సిన మన కుటుంబాలు ఈ రోజున ఫలాల కోసం ఆశపడుతున్నాం. దేవుని వాగ్దానం ఉంది, అనేక రప్పించే వాళ్ళగా మిమ్మల్ని నా దేవుడు చేస్తాడని చెప్పాడు. అప్పు తీసుకున్నాం. ఈ రోజున 3 సంవత్సరాల నోటు, ఒక్కొక్క నోటు 3 సంవత్సరాలు, ఒక్కొక్క నోటికి 2 సంవత్సరాలు అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయింది. గుండెలు గుబేలు మట్టిన వడ్డీలు పెరిగిపోతున్నాయి. అసలాగా ఉంది, ప్రభలాలు పెరిగిపోయి వడ్డీ కూడా పిల్లగానికి పెద్ద ప్రభావం అవుతుంది. ఏం చేయాలి? ఏమి చేయలేక కుటుంబాలు విడిపోతాం, గుండె జారిపోవడం, హఠాత్తుగా రావడం, ఎన్నో ఇబ్బందులు. ఇప్పటికైనా దేవుని ప్రభావం కోసం మనం ప్రయాసపడాలి. దేవుని ప్రభావం కోసం మనం ప్రయాసపడాలి. ఇశ్రాయేలు ప్రజల తర్వాత ఏం చేస్తారు తెలుసా? అందరూ సంవత్సరం ఏడ్చారు, గొల్లుమని ఏడ్చారంట. ఏమేడ్చారంట? అందరూ గొల్లుమని ఏడ్చారంట. ఎందుకు ఏడ్చారంటే దేవుని ప్రభావం మాలో తొలగిపోయింది. దేవుని ప్రభావం లేకపోతే మేమేమి అని అన్నట్టు మనమేమి చేయలేమనుకుంటాం. చేతి ముడుచుకోండి, శత్రువు అవుతాడా? ఆవిడ మరి ఏం చేయాలి? దేవుని ప్రభావం లేదు. వీడు శత్రువుని చేర్చలేదు, దేవుని సంతోషపట్ల ఎడ్డుగా మధ్య నిలబడ్డారు. ఫిలిస్తీన్లు ఏం వేస్తున్నారు? రాణి చూస్తున్నారు. దేవుడు దూరం ఉన్నాడు, వీళ్ళు శక్తిని కోల్పోయారు. పరిస్థితి బతకగలుగుతామా? ఎప్పుడులేరా ఈ సాయంకాలం సమయంలో మొదటి రోజు మీరు అంటున్న మాట, దేవుని ప్రభావం మన కుటుంబాలు లేదు, దేవుని ప్రభావం మన ఆత్మ జీవితాలు లేదు. దేవుని ప్రభావం నీ నోటి మాటలతో ఎన్నిసార్లు ప్రభావం కోల్పోయావు. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ సిద్ధాంతాలు, నీ ఆచారాలు ఎన్నిటి ద్వారా ఎన్ని విగ్రహాలు తీసుకున్నావు. నిగమకాండం చెప్పినట్టుగా నేను తప్ప వేరొక దేవుని కొనలే ఉండకూడదు. పైన ఆకాశం కింద కానీ, పైన ఆకాశం కింద భూమి కింద నేలైందే కానీ ఈ విగ్రహం చేసుకుని దాన్ని సాగిలు పడి నమస్కరించకూడదు, పూజించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకుండనే ఉండదు. దేవుడిని నువ్వు ఒకే మాట, ఒకే ఆలోచన ఉన్నావా? 100 ఆలోచన నీకు ఎందుకండి? దేవుని ప్రభావం కోల్పోవడం కదా ఈ ఆలోచనలు, దేవుని దయను కోల్పోవడం కదా ఈ ఆలోచనలు. మానేద్దాం.